కూడా సింగిల్ కాబట్టి ఒక సింగిల్ లైఫ్ ఎలా ఉంటది? అసలు మీరు మిడ్ నైట్ ఏం చేస్తూ ఉంటారు సింగిల్ గా? ఇంకా సింగిల్ గా ఉంటే ఏం చేస్తామండి? ఆది గారు మీరు సింగిల్ బాయ్స్ అంటున్నారు కదా, కానీ మా సెట్ లో సింగిల్ గర్ల్స్ కూడా ఉన్నారు కదా. మరి సింగిల్ బాయ్స్ సింగిల్ గర్ల్స్ కలిసి మింగిల్ అయితే లైఫ్ లాంగ్ సింగిల్ ఉందామని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ మింగిల్ ఎందుకు? ఆవిడ మనసు ఆల్రెడీ ఇరిగిపోయింది, ఇంకేం ప్రేమ? ఇరిగిన మనసుని మీరే మీ ప్రేమతో అతికించి పులకరిస్తారు. అలా ఇరిగిన మనసులను అతికించుకుంటే వెళ్ళాలంటే ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేయాలి. ఆది గారు కంపల్సరీ ఆ అమ్మాయి మనసు అనేది మీరు మార్చాలి. ఆది గారు, సత్య గారు, నా మనసు మారాలండి. నాకు నిజంగా ప్రేమ మీద, రిలేషన్షిప్స్ మీద విరక్తి వచ్చేసింది. నీకురా? సేమ్. ఇంకా నాకు శ్రీ సత్య, నీ మనసు విరిగిపోయింది అన్నావు. ఆ విరిగిపోయిన మనసుని ఎలాగైనా అతికించి ఒక బంగారు బొమ్మలా చూసుకుంటా, నువ్వు ఓకే అంటే. బంగారు బొమ్మలా చూసుకోవాలంటే బాయ్ ఫ్రెండే అవసరం లేదు, అన్నయ్య కూడా చూసుకోవచ్చు. కాదు, అది నీ చాలా పెద్ద మనసు, కానీ నాకు చిన్న మనసు కావాలి. నీ అంత పెద్ద మనసు వద్దు. చిన్న మనసు ఏంటి, చిన్న మనిషినే పిలుస్తా చూడు. అరే రారా. చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళదంటది, విడిపోరంటుంది. మరి నువ్వంటే నాకు, నేనంటే నీకు, నీకు నాకు ప్రేమంటే ఏంటి? ఓకే ఒక్క నిమిషం. అక్క తమ్ముడు ఏదో ఆడుకుంటున్నా, నేను పక్కన. పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అని అందరిని అడిగావు. నాకెందుకో తనకు ఆ ఉద్దేశం లేదు. నువ్వు ఆ ఉద్దేశాన్ని క్రియేట్ చేసి తన్నే పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సత్య, నిన్ను జీవితాంతం బాగా చూసుకుంటానని నేను చెప్పను, కానీ నాతో ఉంటే మాత్రం నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉంటావు. నీ వల్ల జీవితమే ఎలా ఉందరా? ఏం డైలాగ్ రా, ఇంకేదన్నా చెప్పరా? నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో తెలియదు. చావురా చావు. నేను అలాగా చెప్పలేను, అతికిస్తా, ఫెవికాల్ పెట్టి నీ జీవితాన్ని బాగు చేస్తా అని నేను చెప్పలేను, కానీ నిన్ను మాత్రం బాగా చూసుకుంటా. ప్రేమ పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో గదమ్మా. ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలా కుతలం అవుతున్నానమ్మా. శ్రీ సత్య మనసును అతికించగల ఒక్క ఇది మరీ బాగుంది. ఇంకొచ్చి అందరూ అతికిస్తూనే ఉంటారా? ఒకరు కాదు, అంతమంది అతికిస్తే ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. నాకెందుకో ఖచ్చితంగా తన మనసును అతికించగల ఒకే ఒక్క మగాడు ఇతనే అనిపిస్తుంది నాకు. రెడీ? ఆకాశం నీలం లేదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటారే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మన శిక్షానే మరి. సో సత్య, అందరు రోజెస్ ఇచ్చారు, నేనైతే ఇవ్వాలనుకోవట్లే. ఎందుకంటే ఇన్ని రోజ్ పెటల్స్ మధ్యలో నువ్వే ఒక పెద్ద రోజులా ఉన్నావు. సో ఈ రోజుకి ఎలా అయితే ముళ్ళులు ఉంటాయో, నీ లైఫ్లో అలాంటి ముళ్ళులు రానికుండా, ఎటువంటి కష్టం రానికుండా ఇక్కడ పెట్టుకొని మీ డాడీ ఎలా చూసుకుంటాడో అలా చూసుకుంటా. ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా జన్మ జన్మల
ఇలా చెప్తే ఎవరైనా పడతారు యాక్చువల్లీ. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే. కానీ ఇందాక ఈ రోజు నేను నీల్ డౌన్ చేసి మరి నరేష్ దగ్గర నుంచి తీసుకున్నాను కాబట్టి నరేష్ ఏటీఎం అయ్యాడే, ఏ నవ్వులో డీపుగా పడినాడే, డాషు కాడు నిల్లైనా. రే నా మాటను చేతి ఆ అమ్మాయి సేఫ్ చేతిరా. ఆ అమ్మాయి సేఫ్ గేమ్ ఆడుతుందిరా నా మాటను. నీతో ఉంటే సేఫ్ అనుకుంటుంది తను. లేదు నేను వచ్చేస్తున్నా. కొంచెంగా కొంచెంగా నీ దగ్గరై, ఇంకాస్త దూరంగా నన్నుంచితే, నీ చేయి దాటేసి ఆగితలే, నీకు నాకు బంధమే అవా. ఎక్కడో సత్య మనసు మారినట్టుంది మళ్ళీ. Yes. పాట వినిన తర్వాత నేను యాక్చువల్లీ ప్రేమ అంటే బాయ్ ఫ్రెండ్ ఒక్కరికే కాదు కదా. యాజ్ సెడ్ ఎంతో క్యూట్ గా ఉంటాడు నరేష్. నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో నాకు ఒక తమ్ముడు ఉండాలని కోరిక ఉండేది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. సత్య కావాలి. ఏదో చిన్న పిల్లాడు పాల కోసం ఏడ్చినట్టు ఏడుతున్నాడు. ఎవడా సత్య కాకపోతే కనీసం రష్మి అయినా ఓకే నాకు. ఎంతకు తెగించారా? రష్మి కావాలి. నువ్వు ఇంకా కాసేపు ఏడిచి అన్నపూర్ణమ్మ కూడా కావాలంటావు పక్కన. కనీసం రష్మి కాకపోయినా నైనికనైనా. బట్ సత్య ఐ హోప్ యూ హీల్ సూన్ అండ్ డెఫినెట్ గా లైఫ్ అనేది యూ లివ్ ఈచ్ డే అండ్ యూ డై ఓన్లీ వన్స్ కాబట్టి లివ్ ఈచ్ డే హ్యాపీలీ. ఈవిడ ఆవిడ మోటివేట్ చేస్తుంది. ఈవిడే నలుగురు మోటివేట్ చేయాలి రోజు. రాజుగారి పెళ్లిరో, ఉరువాడ లల్లిరో, రాజు ఇది మళ్ళీరో, ఎంజాయ్ ఫుల్లిరో. బాబాయ్ గారు మనం మీ రీల్స్ చూసానండి, ఇంకొకటి చేయొచ్చు కదా రీల్స్. చేద్దాం ఎక్కడా ఉత్తరం నేసి పడిపోతాను. అబ్బో సార్ మరి శక్తిమాన్ 3D మరి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మంచు కొండల్లో నిలబడి ఐస్ క్రీమ్ తిన్నంత హాయిగా అనిపించింది. తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక. సరదాగా అందరు కలిసాం కాబట్టి కలిసి ఒక ఆట ఆడదామా? ఏమో ఈ పనుల్లో కనిపించలేదు.